Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లండన్లో మరో విమాన ప్రమాదం. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం. భారీగా ఎగిసిపడ్డ మంటలు. లండన్ నుంచి నెదర్లాండ్స్ వెళ్తుండగా ఘటన. విమానాలు ఎక్కాలంటే భయమేస్తోంది. గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయేమో అనే గుబులు వెంటాడుతోంది. దానికి కారణం తాజాగా జరుగుతున్న ప్రమాదాలే. నెల రోజుల కిందట భారత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో సుమారు 260 మంది ప్రాణాలు తీసింది. ఈ ఘటన మరవక ముందే వివిధ దేశాల్లో విమానాల్లో ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించాయి. తాజాగా లండన్లో మరో విమానం కూలిపోయింది. సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి నెదర్లాండ్స్లోని లీలిస్టెడ్ సిటీకి బయలుదేరుతుండగా ప్రమాదం సంభవించింది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లటి ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేసింది. ప్రమాదానికి గురైన విమానం బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్గా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని మాత్రం అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. విమానంలో 2 పైలట్లతో పాటు 13 మంది ఉన్నట్లు సమాచారం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయపడ్డారో అన్నది ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఎసెక్స్ పోలీస్, ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అంబులెన్స్ సర్వీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ను మూసేశారు. ఈజీటెట్కు చెందిన ప్యారిస్, అలిసాంటే, ఫారో, పమాడి, మల్లోర్కాకు వెళ్లే అనేక విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను మళ్లించారు. ప్రమాదానికి గల కారణాలను యూకే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అన్వేషిస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రిందట అహ్మదాబాద్ నుంచి ఇదే లండన్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నేరుగా కూలిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో 260 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇదే లండన్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు? నిజంగా గాయపడేటువంటి పరిస్థితి చాలా తక్కువ. విమాన ప్రమాదం అంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 99% ఎక్కడైనా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మనం ఒకసారి స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆ విజువల్స్ మొత్తం క్రాష్ అయ్యి ఆ మంటలన్నీ కూడా ఎగిసిపడిన తర్వాత మొత్తం అంతా కూడా నల్లటి పొగ, దట్టమైనటువంటి పొగ అంతా కూడా పూర్తిగా అక్కడ వ్యాపించింది. అంటే దాదాపుగా అక్కడ బతికే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. సో విమాన ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడేటువంటి వారు ఖచ్చితంగా చెప్పలేం. ఎంతమంది ఉంటారనేది మాత్రం చెప్పలేం. కానీ 99% మంది, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే లండన్కు సరిగ్గా నెల రోజుల కిందట అహ్మదాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా కూడా ఇదే విధంగా టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూలిపోయింది. అయితే ఇప్పుడు ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారు. అక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే దట్టమైనటువంటి మంటలు, పొగ వ్యాపించడంతో ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. సో అప్పటి నుంచి ఎయిర్ ఇండియా విమానం జరిగినటువంటి ప్రమాదం తర్వాత నుంచి ఇప్పటి వరకు విమానాల్లో ప్రయాణాలంటే అందరూ భయపడాల్సినటువంటి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? విమానంలో ప్రయాణించారంటే ఇంకా కూడా ఆ భయం ఇంకా వెంటాడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.